ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమ అంటే తమిళనాడులో ఉండే సినీ పరిశ్రమ. అక్కడ మన తెలుగు వాళ్ళకు అవకాశాలు తక్కువగా వస్తుండే. తమిళంలో పెద్దతనం నడిచింది మన తెలుగు సినీ పరిశ్రమ మీద. అది గమనించినటువంటి అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కారు మన హైదరాబాద్కు తెలుగు సినీ పరిశ్రమను షిఫ్ట్ చేసి దఫాలుగా కొన్ని వందల ఎకరాల భూములను సినీ ఫిలిం ఇండస్ట్రీలకు అప్పచెప్పి సినీ పరిశ్రమను అభివృద్ధి చేసుకుంటూ వస్తూ ఉంది. కానీ గత పాలకులు మాత్రము బీఆర్ఎస్ పాలకులు మాత్రము సినీ పరిశ్రమను పట్టించుకున్న పాపాన పోలేదు. అంతేకాకుండా సినీ పరిశ్రమ మీద బ్లాక్మెయిల్ దందాలు స్టార్ట్ చేసి కొత్త సినిమా రిలీజ్ చేయాలి అంటే ఫామ్ హౌస్లో కూర్చొని కమిషన్ మాట్లాడాల్సిందే. మరి వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేయడము, హీరోల ఫోన్లు ట్యాప్ చేయడము, ప్రొడ్యూసర్ల ఫోన్లు ట్యాప్ చేయడము, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము, వాళ్ళని హరాస్ చేయడము, ఇలాంటి గలీజ్ దందాలు చేసినటువంటి గత పాలకులు బీఆర్ఎస్ వాళ్ళు అయితే మరి ఇప్పుడు రేవంత్ అన్న సర్కారు వచ్చినాక ఫామ్ హౌస్లో మీటింగులు లేవు, కొత్త సినిమాలు యథావిధిగా రిలీజ్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఏవైనా సమస్యలు వస్తే స్వయంగా రేవంత్ రెడ్డి గారే రంగంలోకి దిగి వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తున్నాడు మన రేవంత్ అన్న సర్కారులో. మనం మొన్నటికి మొన్న చూడవచ్చు, సినీ పరిశ్రమలో పనిచేసేటటువంటి కార్మికులకు, ప్రొడ్యూసర్లకు చిన్న సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించడానికి మన రేవంత్ రెడ్డి సారే స్వయంగా రంగంలోకి దిగి ఆ సమస్యను పరిష్కరించినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇలాంటి సర్కారే కదా మనకు కావాల్సింది, ఇలాంటి సీఎం కదా మనకు కావాల్సింది.